హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ఇస్రో ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించింది? సమాధానం PSLV C-57. నెక్స్ట్ వన్, సూర్యుడిని నిరంతరం ఎక్లిప్స్ లేకుండా ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ఏ బిందువు చుట్టూ ఉన్న కక్షలో ఉంచారు? సమాధానం L1 పాయింట్. నెక్స్ట్, భూమి నుంచి లాగ్రాంజ్ పాయింట్ 1 L1 యొక్క సుమారు దూరం ఎంత? సమాధానం 15 లక్షల కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, సూర్యుడి కరోనా డైనమిక్స్ మరియు ఉష్ణోగ్రతలను అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన అత్యంత కీలకమైన పేలోడ్ ఏది? సమాధానం VELC, విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్. నెక్స్ట్ వన్, ఆదిత్య L1 ఉపగ్రహంలో మొత్తం ఎన్ని శాస్త్రీయ పేలోడ్లు ఉన్నాయి? సమాధానం 7. ఆదిత్య L1లోని పేలోడ్లలో L1 పాయింట్ వద్ద అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయే పేలోడ్లు ఏవి? సమాధానం 4 పేలోడ్లు సూర్యుడిని నేరుగా గమనిస్తాయి. మిగిలిన 3 ఇన్ సీటు అధ్యయనం చేస్తాయి. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి సౌర అబ్జర్వేటరీ ఏది? సమాధానం ఆదిత్య L1. నెక్స్ట్, 2024లో భూమిని ప్రభావితం చేసిన అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్కు శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఏమిటి? సమాధానం గానన్స్ స్టార్మ్. నెక్స్ట్, సౌర తుఫాను కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే ఏమిటి? సమాధానం అత్యంత వేడి వాయువు సమూహాల అతి భారీ సౌర పేలుళ్ళు. నెక్స్ట్ వన్, EPF వేతన పరిమితిని చివరిసారిగా ఏ సంవత్సరంలో పెంచారు? సమాధానం 2014. నెక్స్ట్ వన్, ప్రస్తుతం అమల్లో ఉన్న EPF నెలవారీ వేతన పరిమితి ఎంత? సమాధానం 15,000. నెక్స్ట్, EPF వేతన పరిమితి పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఏ సంస్థకు ఉంది? సమాధానం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, CBT. నెక్స్ట్, EPF చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? సమాధానం 1952. నెక్స్ట్, అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక పని గంటలు కలిగిన దేశం ఏది? సమాధానం భూటాన్. నెక్స్ట్, 2024 గణాంకాల ప్రకారం భారతీయ ఉద్యోగుల వారానికి సగటున ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? సమాధానం 45.7 గంటలు. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పని గంటలు కలిగిన దేశాల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? సమాధానం 15వ స్థానం. నెక్స్ట్, ఏ దేశం అత్యధిక పని గంటల జాబితాలో 2వ స్థానంలో ఉంది? సమాధానం UAE, 50.9 గంటలు. నెక్స్ట్, అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సమాధానం జెనీవా, స్విట్జర్లాండ్. నెక్స్ట్, పండిట్ చతుర్లాల్ శత జయంతిని పురస్కరించుకొని తపాలా శాఖ ఇటీవల స్మారక స్టాంపును విడుదల చేసింది. ఈయన ఏ వాయిద్యంలో ప్రసిద్ధిగాంచారు? సమాధానం తబలా. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్ 75వ వార్షికోత్సవాన్ని 2025 ఏప్రిల్ 9న ఏ విదేశీ నగరంలోని హై కమిషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలోని ఇండియన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించారు? సమాధానం ఢాకా. నెక్స్ట్, ప్రస్తుతం భారతదేశంలో అమల్లోకి రానున్న కొత్త లేబర్ కోడ్ల సంఖ్య ఎంత? సమాధానం 4. నెక్స్ట్, ఏ కోడ్ కింద మొదటిసారిగా గిగ్ మరియు ప్లాట్ఫామ్ కార్మికులను సామాజిక భద్రత పరిధిలోనికి తెచ్చారు? సమాధానం సామాజిక భద్రత కోడ్ 2020. నెక్స్ట్, పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల గురించి వివరించే కోడ్ ఏది? సమాధానం OSHWC కోడ్ 2020. నెక్స్ట్, వారానికి 4 రోజుల పని విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న దేశాలలో ఒకటి ఏది? సమాధానం జపాన్. నెక్స్ట్, ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం
1961 స్థానంలో రానున్న కొత్త చట్టం పేరు ఏమిటి? సమాధానం ఆదాయపు పన్ను చట్టం 2025. నెక్స్ట్, కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ఏ తేదీ నుండి అమల్లోకి రానుంది? సమాధానం ఏప్రిల్ 1, 2026. నెక్స్ట్, కొత్త చట్టంలో అధ్యాయాల సంఖ్యను 47 నుంచి ఎంతకు కుదించారు? సమాధానం 23. నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ గందరగోళాన్ని తొలగిస్తూ ప్రవేశపెట్టిన కొత్త పదం ఏమిటి? సమాధానం పన్ను సంవత్సరం. నెక్స్ట్, వెనిజులా దేశం ఏ ఖండంలో ఉంది? సమాధానం దక్షిణ అమెరికా. నెక్స్ట్, ఇటీవల కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం రాజ్ కుమార్ గోయల్. నెక్స్ట్, కేంద్ర సమాచార కమిషనర్లను ఎంపిక చేసే ఉన్నత స్థాయి కమిటీలో ఉండే సభ్యులు? సమాధానం ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నేత, కేంద్ర కేబినెట్ మంత్రి. నెక్స్ట్, కేంద్ర సమాచార కమిషన్ CIC ఏ చట్టం కింద ఏర్పడింది? సమాధానం సమాచార హక్కు చట్టం RTI 2005. నెక్స్ట్, సమాచార కమిషనర్లను ఎవరు నియమిస్తారు? సమాధానం భారత రాష్ట్రపతి. నెక్స్ట్, సమాచార కమిషన్ ఏ కోర్టుకు ఉండే అధికారాలను కలిగి ఉంటుంది? సమాధానం సివిల్ కోర్టు. నెక్స్ట్, భారతదేశంలో విజయ్ దివస్ను ఏ రోజున జరుపుకుంటారు? సమాధానం డిసెంబర్ 16. నెక్స్ట్, 1971 యుద్ధంలో భారత విజయం ఫలితంగా ఏర్పడిన కొత్త దేశం ఏది? సమాధానం బంగ్లాదేశ్. 1971 యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం ఎక్కడ లొంగిపోయింది? సమాధానం ఢాకా. నెక్స్ట్, పాకిస్తాన్ సైనికులు లొంగిపోయినప్పుడు లొంగుబాటు పత్రాలపై సంతకం చేసిన లెఫ్టినెంట్ జనరల్ ఎవరు? సమాధానం లెఫ్టినెంట్ జనరల్ AAK నియాజీ. నెక్స్ట్, ఉపాసన కొణిదెల ఇటీవల అందుకున్న ప్రతిష్టాత్మక అవార్డు ఏది? సమాధానం మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్. నెక్స్ట్, మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డును ప్రదానం చేసే ప్రముఖ సంస్థ ఏది? సమాధానం బిజినెస్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.